నమస్తే సార్. నమస్కారం. అసలు 2019లో వైసీపీ గాలి ఎక్కువ ఉంది, ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తున్న సంకేతాలు ఉన్నా కూడా ఎందుకు చంద్రబాబునే నమ్ముకొని మీరు అక్కడే ఉండిపోయారు? అసలు జగన్ మీద లేని నమ్మకము చంద్రబాబు మీద ఎందుకు అంత నమ్మకం? ఇక్కడ చంద్రబాబు గారి మీద నమ్మకం ఒకటి, మేము చేసినటువంటి డెవలప్మెంట్ ఒకటి, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మీకు అందరికీ కూడా తెలుసు లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు ఏ విధంగా గాడిలో పెట్టారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ప్రజలు కూడా అక్కడ స్థానికంగా నేను 24 గంటలు కానీ నేను ఆయనతో ఉండేటువంటి అనుబంధంలో కానీ నాకు ఆయన ఇచ్చినటువంటి ఏదైనా సపోర్ట్ కానీ ప్రభుత్వ పరంగా అభివృద్ధికి నాకు సహకరించినాడు కాబట్టి ప్రజలకు కూడా నేను మారాలనేటువంటి అవసరం నాకు లేదనే ఉద్దేశంతో నేను మారలేదు. ఇప్పటికీ కూడా నేను ఒకటే అనుకుంటున్నాను, మనం ప్రజలలో ఉన్నాము, ప్రజాక్షేత్రంలో ఉన్నాము, గెలిపించేది ప్రజలు. వీళ్ళు గెలిపించేటప్పుడు ముఠా నాయకులు వీళ్ళల్లో ఎవరేం చెప్తే నాకేమవుతుంది? సరే, ప్రజల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా, ఆ ప్రజలకు సిట్టింగ్ ఎమ్మెల్యే కాడిసాని రామరెడ్డి గారు ఈరోజు మీ ప్రత్యర్థి ఇంటి పట్టాలు ఇస్తామంటే వాటిని అడ్డుకొని కోర్టుకు వెళ్ళారే, ఇది సబబుగా ఉందా మీకు? అసలుకి ఏదైతే లోతట్టు ప్రాంతం ఉందో బనగానిపల్లె ముంపు ప్రాంతము, లోతట్టు ప్రాంతం అంటాం, మీరు ముంపు ప్రాంతము, ఆ ప్రాంతంలో ఇస్తే ప్రజల జీవితం అప్పటికే 2 సార్లు గండిపడింది. ప్రజలంతా కూడా అల్లకొల్లలమై నీళ్ళంతా వచ్చి ఆర్టీసీ డిపో, ఇక్కడ పెండకంటి నగరు, ఆ చుట్టుపక్కలంతా కూడా ఈద్గా నగరు, ఇవన్నీ కూడా నీళ్లు రావడం జరిగింది. దానితో నేనేమన్నాను ప్రపోజల్, మీరు 130 ఎకరాలు పెట్టారు, అక్కడ 110 ఎకరాలు అనుకుంటాను, 110 ఎకరాల్లో మీరు 2900 ప్లాట్లు ఇవ్వాలనుకున్నారు. 2900 ప్లాట్లు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఎట్లా క్లారిటీగా తీసుకున్నా ఆ 10 ఎకరాలు 8 ఎకరాలు తీసివేయండి, ఆ ముంపు ప్రాంతాన్ని తీసి మిగతాది ఇవ్వండి, సంతోషము. అది కూడా ఏదైతే గవర్నమెంట్ గైడ్లైన్స్ పెట్టిందో పెట్టిన ప్రతి అప్లికేషన్ కూడా డిప్ ద్వారా ఇవ్వమని చెప్పాను నేను. సరే, డిప్ ద్వారా ఇస్తారా ఇవ్వరా కాదు, ఆ ప్రాంతం తీసేయమంటే వాళ్ళకి ఎందుకు నొప్పి, అది తీయరు ఎందుకు? అప్పటికే వాళ్ళు కలెక్షన్ చేసుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి పట్టాదారులన్నీ కూడా అప్లికేషన్లు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి కొంతమందికి పెట్టుకొని ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే మంచి ప్రదేశాలు ఉంటాయో, అనువైన ప్రదేశాలు ఉంటాయో వాళ్ళకి అలాట్మెంట్ చేసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. నేను ఆ కండిషన్ పెట్టేటప్పటికి ఎందుకో చేసి ఈ పాటికి అయిపోయేది కదా, ఎప్పుడూ అయిపోయేది. మరి ఎందుకు కౌంటర్ వేయకుండా దాదాపుగా 1.5-2 సంవత్సరాల వరకు కౌంటర్ వేయలేకపోయినారు. అటు కలెక్టర్ వేయలేడు, కలెక్టర్ ఏమంటాడు ముంపు ప్రాంతం కాదని వేయలేడు కదా. ఆఖరికి ఏం జరిగింది, కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. హైకోర్టు ఏమని ఇచ్చింది? సార్, నాకు ఇక్కడ ఒక వాదన ఏమంటే, హైకోర్టుకు వెళ్ళారు, మీరు వెళ్ళారు, ఆయన కౌంటర్ వెళ్ళారు, అది ఓకే. ఆయన ఏం చెప్తున్నారు ఈరోజు, హైకోర్టు ఒకే ఇంటి పట్టాలు ఇచ్చింది, నాకు అనుకూలంగా ఇచ్చిందని ఆయన వాదన చెప్తున్నారు. మీరేమంటారు? అలా కాదు, ఇంటి పట్టాలు ఇచ్చిన స్థలం మార్చాలి, స్థలం ఫస్ట్ సాయిల్ టెస్ట్ అది చేయాలి, అవన్నీ పరిశీలించిన తర్వాత ఇవ్వమని చెప్పింది హైకోర్టు, నా వాదన కరెక్ట్ అని మీరు అంటున్నారు. ఇంత ఎవరి వాదన కరెక్ట్? ఇక్కడ కోర్టు ఏం చెప్పింది అసలు? ఇద్దరు వాదనల కంటే కూడా కోర్టు ఆర్డర్ కాపీ మీకు ఇస్తాను, ఇది అయిపోయిన తర్వాత మీరు చూడండి, ప్రజలకు కూడా తెలుసు. ఏదైతే నేను అంటున్నానో, నేను లోతట్టు ప్రాంతము ముంపు ప్రాంతం అవుతుందో ఆ ప్రాంతాన్ని మాత్రమే వ్యతిరేకించాను తప్ప టోటల్ ఇండ్ల పంటలను వ్యతిరేకించలేదు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి చోట కూడా సేఫ్టీ గైడ్ లైన్స్ తీసుకోండి, సేఫ్టీలు చూడండి, తర్వాత అక్కడ సాయిల్ టెస్ట్ చేయండి, తర్వాత ఏవైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో హైకోర్టు అవన్నీ కూడా పాటించమని చెప్పింది. అంతేగాని అధికారులు కోర్టుకు వేసేటువంటి డాక్యుమెంట్లు వేయలేకపోయినారు. ఏదైతే బఫర్ జోన్ ఉందో బఫర్ జోన్ ఇవ్వడానికి లేదు. నేను ఛాలెంజ్ చేసినది జీవో మీద, కలెక్టర్కు ఉండేటువంటి ఆర్డర్స్ మీద. ఆ ప్రాంతము ఏదైతే సేఫ్టీ జోన్ కోసం కొద్దిగా ల్యాండ్ వదులుతాం మనం, ఒక చెట్టు కర్ర. ఇప్పుడు ఇంటికి మనం ఏదైనా జరిగితే ఏమొస్తుంది, ఒక ఇంటికి చుట్టూ 10 అడుగుల స్థలం వదలాలంటారు. అంటే సడన్గా ఏదైనా జరిగినా, ఫైర్ వచ్చినా వెళ్ళ కోసం. అట్టనే ఆ చెరువుకు దగ్గర అందులో ఈ ఎస్ఆర్బీసీ కూడా ఏంది 8 అడుగుల ఎత్తులో ఉంది, 8 మీటర్ల ఎత్తులో. నేను చెప్పినటువంటి వాస్తవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానికి నిజంగా చెప్పలేకపోయినారు. దాంతో ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత కూడా 3 నెలలు రిజర్వ్లో ఉంది కేసు. అంతకుముందు 1.5 సంవత్సరం మీరు చూసుకోండి డేట్లు. వాళ్ళ కౌంటర్ కూడా సరిగా వేయలేకపోయినారు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చేది నేనే, చేసేది నేనే. 2 సెంట్ల స్థలం ఖచ్చితంగా నేను ఇస్తాను, మళ్ళీ బిల్డింగ్లు కూడా కట్టిస్తాం. మనిషికి 2 సెంట్ల స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించిస్తానంటారు. అందుకు మీ దమ్ము గురించి మెచ్చుకోవచ్చు. దాంతోపాటు బీసీ జనార్దన్ రెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేసి అది కూడా అక్కడికి సర్వీసెస్ చేస్తున్నారు. అందులోనూ 13 రకాల వృత్తులు చేసుకునే వారి కుటుంబాల్లో ఎవరన్నా ప్రమాదవశాత్తు మరణించినా వారికి ₹1,00,000 ఆర్థిక సాయము, గాయపడితే 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామంటున్నారు అనమాట. అసలు ఇంత డబ్బులు వెచ్చించి ఒక ఎమ్మెల్యే కుర్చీ కోసము ఇంత డబ్బులు వెచ్చించి చేయాల్సిన అవసరం ఉందంటారా? ఎమ్మెల్యే కుర్చీ కోసం ఎవరు చెప్పారు? మరి ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు? దానికి ఉంది, పేద ప్రజలకు సేవ అని ఎందుకు అనుకోకూడదు?
ఎందుకు అనుకోకూడదు? అంటే నేను ఎమ్మెల్యే పదవిలోనే ఉంటే సేవా కార్యక్రమాలు చేయకూడదా? చేస్తే ఎమ్మెల్యే పదవి కోసం అంటారు. ఏమి చేయకపోతే అతను ఎవరికి బిచ్చం పెట్టేటోడు కాదని కొంతమంది అంటారు. నేను ఇక్కడ చేస్తున్నది ఏంటి? నాకు బనగానిపల్లెలో పేద ప్రజలతో ఆ 13 వర్గాలు ఏదైతే మీకు చెప్తున్నారో ఆ 13 వర్గాల ప్రజలతో అనుబంధం ఎక్కువ ఉంది, కార్మికులతో అనుబంధం ఉంది. ఇప్పటికే ట్రస్ట్ పెట్టిన వారం రోజు ఇంతకుముందు కూడా కొన్ని వేల మందికి నేను పెళ్లి కానుకలు ఇచ్చాను. నేను ఎప్పటి నుంచో చేస్తా ఉన్నాను. ఇది నా ట్రస్ట్కు కానీ నాకు కానీ కొత్త కాదు. పేద ప్రజలకు చేస్తే నన్ను వేరే వాడు ఆదర్శంగా నన్ను చూసి ఆయన కూడా అది కొట్టాడు, ఏది కాపీ కొట్టి మళ్ళీ పెట్టినాడంట. నాకు కూడా తెలియదు, ఎవరో మా వాళ్ళు చెప్పారు. అన్న నువ్వు పెట్టినావు, ఆయన 25,000 పెట్టినాడన్నా, నువ్వు 20,000 పెడితే ఆయన లక్ష అంటే నన్ను పెట్టినా కంటే ఇటు ఆదర్శమూర్తులు కొంతమంది వెళ్తాను కదా, ఆదర్శం అవుతానా లేదా కొంతమందికి. నన్ను చూసిన తర్వాత వాళ్ళు కూడా నేర్చుకున్నాడు కదా, రామిరెడ్డి మారినాడు. డబ్బు ఉండడం గొప్ప కాదు, ఉన్న డబ్బుని పేదవారి కోసం ఖర్చు చేయడంలో ఉండేదే గొప్పతనం అన్నమాట. ఈ రోజే కాదు, నాకు పుట్టుకలోనే ఈ రోజే కాదు, ఎప్పుడో నేను రాజకీయాలతో రానితోలికే ఇక్కడ ఒక దర్గాలు కానీ దేవాలయాలు కానీ టెంపుల్కి కానీ నేను హైదరాబాద్లో ఉంటే కూడా చాలా మంది ఇక్కడ వాళ్ళు వచ్చి నా దగ్గర తీసుకుపోయేవాళ్ళు. సో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి కష్టాలు అయితే మీకు తెలుసు. ఈ యొక్క 3 నెలల కాలంలో నేను డోర్ టు డోర్ క్యాన్వాస్ చూసినప్పుడు ప్రతి ఇంటి తలుపు తట్టాను. ఏ ఇంట్లో మైనార్టీ ఇళ్ళలో కావచ్చు, పేద ప్రజలు ఇంట్లోకి పిలుచుకొని పోయినప్పుడు ఆ పద్ధతి చూసిన తర్వాత చెలించాను. కొన్నిసార్లు మనసు అనిపించింది, ఏమిరా ఇంత ఘోరమైన జీవితాలు వీళ్ళవి, ఇంత అభిమానం ఉన్నారు వీళ్ళు, ఇంత ఉన్నారు లోపలికి పిలిచి చెప్పినప్పుడు చూసిన తర్వాత రోడ్ల పరిస్థితి, గ్రామాల పరిస్థితి. అప్పుడు నేను వేసిన సీసీ రోడ్లు తప్ప గ్రామాలు ఎప్పుడు కూడా 5 ఏళ్లకు ఒకసారి ప్రతి సంవత్సరం విస్తరిస్తూ ఉంటాయి, కాలనీలు వస్తూ ఉంటాయి, ఊర్లు పెరుగుతూ ఉంటాయి, గ్రామం పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. కేవలం సచివాలయాలు, క్లినికులు ఎక్కడైనా వేస్తే 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు గ్రామాన్ని బట్టి, అంతకు తప్ప అభివృద్ధి లేదు. మీరు బాగా కొలింగుండ మండలం కాదు, ఎక్కడికైనా వెళ్ళండి, 1000 ఓట్ల ఉండేటువంటి లోపల ఉండేటువంటి గ్రామాలలో 190% నేను సీసీ రోడ్లు వేసాను. మరి ఇంత అభివృద్ధిని చేశారు, అభివృద్ధిని కాంక్షించారు. మీ హయాంలో 2014-19 దద్దనాల ప్రాజెక్టు అభివృద్ధితో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు కదా. అంత అభివృద్ధి చేసిన ప్రజలు 2019లో మిమ్మల్ని ఎందుకు హక్కున చేర్చుకోలేదు? ఇప్పుడు ప్రజలు హక్కున చేర్చుకోలేదని చెప్పలేదు, అన్ని 40,000 50,000 ఓట్లతో అందరూ ఓడిపోయారు. మరి నేను ఎందుకు ఇంతమంది నాయకులు ముఠా నాయకులంతా ఒకటైతే నేను 12,300తో ఎందుకు ఓడిపోయాను? నేను గెలుపని నేను అంటున్నాను. నేను గెలిచాను. వాళ్ళు చేసినటువంటి ఏదైతే రిగ్గింగ్ విలేజెస్ వాళ్ళు ఒకటి, తర్వాత 12,000 ఓట్లు ఇక్కడ నేను ఇప్పుడు తీసివేసే రికార్డు ఇప్పుడు కూడా చూపిస్తా. 12,000 ఓట్లు డిలేషన్ చేపించిన రికార్డు నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను. ఇది అయిపోయినా కావాలి. ముఠా నాయకులు అంటున్నారు. అదే ముఠా నాయకుల్లోనే చెల్లా రామకృష్ణారెడ్డి గారు 2014లో మీకు సహకరించారు, 2019 ఈయనకు సహకరించారు. ఈరోజు చెల్లా రామకృష్ణారెడ్డి గారు లేరు, ఎర్రబోతల వెంకటరెడ్డి గారు కూడా మన మధ్య లేరు. మరి ఈసారి 2014లో మీకు సహకరించి మీరు గెలిచారు, 19 ఆయనకు సహకరిస్తే ఆయన గెలిచారు, రామరెడ్డి గారు ఇద్దరు లేరు కదా. మరి ఇప్పుడు ఎవరి బలం ఎలా ఉందంటారు? ఇప్పుడు ఒకటి 2014 నుంచి 19లో కొన్ని కండిషన్ల వలన కొన్ని ఏదైతే అభివృద్ధి విషయాల్లో పట్టుకొని కొన్ని గ్రామాల మీద నేను మర్చిపోయాను తీసుకోవడం. ఇప్పుడు ప్రజల్లో అక్కడ ఉండేటువంటి సమస్యల మీద నేను గ్రామాలకు వెళ్తున్నా. కొండ మీద గ్రామాలు కావచ్చు, మిగతా విలేజెస్ కావచ్చు, స్థానిక నాయకులను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చెల్లా రామకృష్ణారెడ్డి గారి బ్రదరు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. చెల్లా కుటుంబంలో విభేదాలు తెచ్చారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. విభేదాలు ఎందుకు అనుకుంటారు? వాళ్ళు వ్యతిరేకించి చెల్లా కుటుంబాన్ని చీల్చి చెల్లా సోదరుడు 4వ సోదరుడైన విజయ్ భాస్కర్ రెడ్డి గారిని టీడీపీలోకి తీసుకొచ్చేసి చెల్లా కుటుంబాన్ని చీల్చేశారంటున్నారు. చీల్చడం ఎందుకు అనుకుంటారు? ఆయన విభేదించి ఇప్పుడు ఆయన 2019 నుంచి 24 వరకు ఆ కుటుంబాన్ని ఏ విధంగా చేశారో ప్రజలకు తెలిసి ఇతను రామిరెడ్డి. ఈరోజు అతను తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబంలో వద్దని చెప్పి ఈరోజు మేము చేసేటువంటి పాలసీలు కావచ్చు, నా వ్యక్తిగతంగా నన్ను గుణం కావచ్చు తెలిసిన తర్వాత మాతో ఏకమే వచ్చాడు. కాటసాని చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చాడు. 50 ఏళ్ళ అన్నదమ్ములుగా ఉండేటువంటి వాడు ఎందుకు వస్తున్నాడంటే విభేదించే కదా వచ్చేది. పొలిటికల్గా ఏమో ప్లానింగ్స్ ఎక్కువైపోయినాయి బీసీ గారికి. చెల్లా కుటుంబం నుంచి ఇటు కాటసామి కుటుంబం నుంచి మొత్తం కూడా చీల్చి తెచ్చేసుకుంటున్నారు. నేను చీల్చినారని మీరు అంటున్నారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అహంకార పనులు కానీ అవే నాకు దగ్గర చేస్తున్నాయి. కాటసాని రామిరెడ్డి కుటుంబం చేసేటువంటి పనుల వలన, ఆ కుటుంబం వారు తీసుకునే నిర్ణయాల వలన ఈరోజు ఆ కుటుంబ సభ్యులు నాకు దగ్గర అవుతున్నారు. చెల్లా కుటుంబం అంతా ఒకవైపు ఉంది. చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ డిస్ప్యూట్స్ ఉన్నా కూడా కుటుంబం అంతా వైసీపీలో ఉంది. విఘ్నేశ్వర్ రెడ్డి కావచ్చు, చెల్లా గారికి కూడా అంటే భగీరథ రెడ్డి వాళ్ళ వైఫ్ చెల్లా శ్రీలక్ష్మి అటువైపు వైసీపీ వైపు ఉన్నారు. ఒక్క చెల్లా విజయభాస్కర్ రెడ్డి మీ వైపు వస్తే మీకు వచ్చే లాభం ఏంటి? చెల్లా భాస్కర్ రెడ్డి, చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డి అని నేను ఇక్కడ మాట్లాడడం లేదు. ఒక వ్యక్తి ఆ కుటుంబం నుంచి వచ్చిన తర్వాత ఆయన కూడా ప్రజాసేవలోనే ఉన్నాడు.
ప్రజాసేవలో ఉన్నప్పుడు అతను అక్కడ ఉండేటువంటి విధానాలు నచ్చక నాతో కలిసి జర్నీ చేస్తే అతను వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకు కావచ్చు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నాతో పాటు నడుస్తున్నాడు. సార్ చెల్లా విజయభాస్కర్ రావడం వల్ల గతంలో కొండ మీద పల్లె కావచ్చు, అంటే చెల్లా రామకృష్ణారెడ్డి అడ్డైన కొండ మీద పల్లెలు కావచ్చు, కొండ కింద పల్లెల్లో కావచ్చు, ఈవెన్ టీడీపీ వాళ్ళు పోలింగ్ బూత్లలో ఏజెంట్లను కూర్చిపెట్టుకునే శక్తి కూడా ఉండేది కాదు, భయపడేవారు అంటున్నారు. మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి రావడం వల్ల ఆ బలం మళ్ళీ మీకు వచ్చిందంటారా? ఇప్పుడు నిన్న అవుకులో చూశారు కదా, 2014లో చెల్లారామకృష్ణారెడ్డి గారు నాతో కలిసి జర్నీ చేసినప్పుడు 3,600 4,000 మెజార్టీ వచ్చింది. ఎక్కడ అవుకు పట్టణంలో. వీళ్ళంతా ఒకటే అయినారు కదా, వీళ్ళంతా ఒకటే అయినారు. అందరూ ఒకటైనాక ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చింది అవుకు పట్టణం? 65 ఓట్లు. 65 ఓట్లు. అంటే మరి ప్రజలు ఎవరికి వెళ్ళి ఉన్నారు? 2019లో ప్రజలు ఎవరికి వెళ్ళి ఉన్నారు? మీ వైపే ఉన్నారు. మరి అవుకు పట్టణం వాళ్ళదే కదా. మీరే చెప్తారు అవుకు గురించి కథలుగా రాస్తుంటారు, కథలుగా టీవీలలో చూపిస్తారే. ఇప్పుడు కూడా పైన ప్రజలు అదే ఆశీర్వదిస్తున్నారు, నన్ను రండి అన్న వెల్కమ్ అంటున్నారు. గ్రామాలు వస్తున్నాయి, గ్రామాలు ఈరోజు వెల్కమ్ చెప్తున్నాయి. పైన కొండ మీద పల్లెలు రండి, ఎప్పుడు వస్తారు? ఎవరు నిరుద్యోగులు, యువత, ఎస్టీలు, ఎస్సీలు, నువ్వు రా, మేము స్వాగతం చెప్తాం. మాకు ఇంకా రాదు, మాకు కూడా స్వేచ్ఛ కావాలని చెప్పి కుప్పలుగా వచ్చి ఇక్కడ కూర్చొని కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు వస్తున్నారు నా దగ్గరికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.